హలో అండి, ఈరోజు హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో వడలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా మీకు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను. వీటిని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల దానిపైన పొట్టులాగా ఉన్నదంతా కూడా పోతుంది. కాబట్టి ఇలా ఒకసారి వాటర్ వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా కూడా తీసేసి మళ్ళీ దానిలో వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత దానిపైన లిడ్ని పెట్టేసి నైట్ అంతా కూడా ఇలా సగ్గుబియ్యంలో నాననివ్వాలి. చూసారా, మార్నింగ్ కల్లా సగ్గుబియ్యం అనేవి పూర్తిగా నానిపోయాయి. మనకి కాస్త ఉబ్బినట్టుగా కూడా కనిపిస్తున్నాయి కదా. అవి మంచిగా నానిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకుందాం. అవి పూర్తిగా నానిపోయాయి. ఇప్పుడు వాటి అన్నిటిని కూడా ఒక జాలి లాంటి దాంట్లో వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పెద్ద సైజు ఆలుగడ్డలని 3 తీసుకొని వాటిని మెత్తగా ఉడికించుకున్న తర్వాత దానిపైన ఉన్న పీలంతా తీసేసి ఈ విధంగా ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా అంతా స్మాష్ చేసుకొని ఇలా మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాక దానిలో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని వాటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత దానిపైన పొట్టంతా కూడా తీసేసుకోవాలి. ఇలా పల్లీల పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోకూడదు, కొద్దిగా పలుకుగా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా పలుకుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు మ్యాష్ చేసుకున్న ఆలుగడ్డ ఉంది కదా, దానిలో మనం ఇంతకుముందు నానబెట్టుకొని ఉన్న సగ్గుబియ్యంను కూడా యాడ్ చేసుకొని దానిలో 2-3 పచ్చిమిర్చిని మెత్తగా ఇలా దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసి పల్లి పొడిని కూడా దీనిలో యాడ్ చేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని 2 స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా వేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడలో పల్లి పొడి వేయడం వల్ల కూడా మధ్యలో పలుకుగా తగులుతూ చాలా బాగుంటుంది. నిమ్మరసం కూడా వేసాం కాబట్టి కొద్దిగా పులుపు తగులుతూ చాలా రుచిగా వస్తాయి. ఇవంతా కూడా మంచిగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. మనం దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఆ పిండి అనేది మన కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా అంతా కూడా కలుపుకొని మనకి ఇప్పుడు వడ షేప్ వస్తుందో లేదో చూసుకోవచ్చు. మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా 1-2 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనము వీటిని వడలాగా చేసుకోవాలి. ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం వడ షేప్లో చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వడ షేప్లో చేసుకోవాలి. అది మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతావి కూడా అన్నీ చేసుకుంటూ వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొన్ని వడలు చేసుకున్నాక ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటి అందులో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం వన్ సైడ్ అవి కొంచెం కలర్ మారి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుంటూ నెక్స్ట్ వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్లోకి ఉబ్బినట్టుగా వస్తున్నాయి చూడండి. ఈ లోపలి వరకు మంచిగా కుక్ అయ్యేట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా సగ్గుబియ్యం వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్లా తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు. ఇది టమాటా చట్నీతో కానీ సాస్తో కానీ లేదంటే పెరుగు చట్నీతో కానీ ఇలాంటి వాటితో అయినా బాగుంటుంది. పిల్లలకైతే ఊరికే ఇచ్చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసుకునే ఈ సగ్గుబియ్యం వడలని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.